మీ ఘనమైన నామానికి వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ అనాది సంకల్పం మేరకే ఈ భూమి మీదికి తర్వాత ఒకరం వచ్చామని, ఆ తర్వాత ఒకరము ఈ భూమిలో నుంచి మాయమైపోతున్నామని, కానీ అందరము ఒకేసారి మీ సన్నిధికి చేరుతామనే ఆ మాటను బట్టి, నిరీక్షణను బట్టి ఆనందిస్తూ, ఆదాములో ఎలాగొచ్చామో ఆదాముతో పాటు మేము మీ దగ్గరికి చేరుతామనే ఆనందంతో మీ సన్నిధికి వచ్చాం. మీ చిత్తాన్ని మీ ఆలోచనతో అర్థం చేయని, మీ ఆలోచనలోకి వెళ్ళే మా విశ్వాసాన్ని బలపరుచుకొని, మీరు చదవమన్నట్టు బైబిల్లో చదివి ఆలోచించమన్నట్టు ఆలోచించి మా బ్రతుకులను మార్చుకొని అనేక మంది బ్రతుకులలో మార్పు తీసుకొచ్చే భాగ్యమే మా అందరికీ అనుగ్రహించమని, ఈ లోక మర్యాదను అనుసరింపక దేవా మీకు అనుకూలమైనది ఉత్తమమైన దాని ప్రకారంగా మా జీవన యానము, మా జీవిత యాత్ర కొనసాగించగలుగునట్లు మీ ఆత్మ చేత ముద్రించమని, మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించమని, సమస్తము మీ మహిమార్థమై మేము జరిగించుటకు సహాయము దయచేయమని, సమస్తము మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ మాటలు వింటున్నా మేము కేవలం వినివారు మాత్రమే అయ్యింది మమ్మల్ని మేము మోసపుచ్చుకొనకుండా, లేదా నేను నాలాంటి అనేక మంది మీ పిల్లలు ఇక్కడ తర్ఫీదు పొందుతున్న వారు కేవలము చెప్పువారు మాత్రమే అయ్యింది వారిని వారు మోసపుచ్చుకోకుండా మేము చెబుతున్నది వింటున్నది దేవా ప్రవర్తిస్తున్నదంతా వాక్య ప్రకారంగా ఉండగలుగునట్లు ప్రతి క్షణము మా విశ్వాసాన్ని చెక్ చేసుకొని, దేవా మాలో యేసుక్రీస్తు ఉన్నాడా లేదా అని పరిశోధించుకొని ముందుకు వెళ్ళగలిగే భాగ్యమే మా అందరికీ అనుగ్రహించమని, మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా పరమ తండ్రి. మనందరికీ తండ్రి అయిన దేవునికి, ఆయన ప్రియ కుమారుడు మనందరికీ రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా వేలాది స్తుతి స్తోత్రాలు సమర్పిస్తూ, మన కోసం ప్రాణమైన యేసుక్రీస్తు యొక్క పవిత్రమైన నామాన మీ అందరికీ నా వందనాలు శుభములు తెలియచేస్తూ, దేవుడు మనిషిగా, దేవుని కుమారుడిగా, శరీరధారులంగా మీ భూమి మీద బ్రతకడానికి మరొక అద్భుతమైన అవకాశాన్ని, దినాన్ని మనకిచ్చాడు గనక బ్రతికినంత కాలం ఎలా బ్రతకాలో, బ్రతికిన తర్వాత ఇవ్వాలో అది కూడా బ్రతుకుకు ముందే తెలుసుకొని బ్రతికే భాగ్యము దేవుడిచ్చాడు మనకు. గత సెమినార్లో ఆధునిక శాస్త్రానికి అందని మానవ మరణం, మనిషి యొక్క మరణాన్ని గురించి మరి బోధించడం జరిగింది. 2.5 గంటల సమయంలో కూడా ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పటానికి టైం లేక మరి పక్కన పెట్టడం జరిగింది. దానిని ఒక సహోదరుడు గుర్తు చేశాడు. అది ఈరోజు క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ బ్రతుకులలో, క్రైస్తవ సంఘాలలో అతి ప్రాముఖ్యమైన అంశంగా మారింది. బ్రతుకు కన్నా బ్రతికి చనిపోయిన తర్వాత ఆ శవాన్ని ఏం చేయాలో చెప్పలేదు మీరు అన్నాడు. అవునా కదా? ఆత్మ అయితే క్రీస్తు యేసు నమ్మినవాడు ఎక్కడికి వెళ్తాడు? పరదైసుకి వెళ్తాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు వచ్చినప్పుడు పరలోకానికి వెళ్తాడు. మరి ఏ ఆత్మ చేత ఇంతకాలము బ్రతికింపబడి నిన్ను నన్ను మోసం చేసి, అవునా కదా, ఈ సృష్టిలో ఏ జీవరాశికి లేనటువంటి ప్రత్యేకమైన డిజైన్ లో, ప్రత్యేకమైన పద్ధతిలో తయారు చేయబడిన ఈ శరీరాన్ని ఏ మంటికి కలపాలి అనే విషయాన్ని మీరు బైబిల్ ప్రకారంగా చెప్పలేదు అన్నాడు. అప్పుడు చెప్పాను, తమ్ముడు నిజంగానే మరి కావలిస్తే నేను చెప్పలేకపోయాను, అందుకే ఈరోజు ఈ విషయాన్ని కూడా ఆ అంశంలోనే కలిపి, ఏదైతే మానవ మేధస్సుకు అందనే మరణం అనే ఉంది కదా, మన వెనకాలనే ఉంది కదా, ఆధునిక శాస్త్రానికి అందనే మనం బ్యానర్ తీసేయలేక దేవునికి స్తోత్రం. ఈ మెసేజ్ కూడా దాంట్లో యాడ్
అందుకే నేను స్పెషల్గా సతీష్ని పిలిచాను, మళ్ళీ ఇది వీడియో రికార్డ్ అవ్వాలని. ఓకే, నిజంగా దేవుడు మనిషి చనిపోయిన తర్వాత ఈ శరీరాన్ని పాతి పెట్టాలా, కాల్చాలా, లేదా పార్టీలు ఉన్నారు చూసారా, కొందరు శవాన్ని ఏం చేస్తారంటే కొండ మీద తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తారు. అది గద్దలకు కాకులకు ఆహారంగా మిగిలిపోరు, తీసేస్తారు. ఒక్కొక్క మతానికి, ఒక్కొక్క ధర్మానికి, ఒక్కొక్క జాతికి ప్రత్యేకమైన సాంప్రదాయంలో ఆ యొక్క పార్థివ శరీరాన్ని పాతి పెట్టడము, ఖననం చేయడం, వదిలేయడము, అలాగే పాతి పెట్టే విషయంలో కూడా కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మనం కూడా చూస్తున్నాము, క్రైస్తవ సాంప్రదాయం ఒకటి గమనిస్తే సమాధి చేసేటప్పుడు కూడా తెలుసుకోలేదా మీకు, తలకాయ ఎటు సైడ్ ఉండాలి తెలుసా మీకు? సమాధిలో కూడా పెట్టేటప్పుడు కాళ్ళు ఎటు ఉండాలి, తలకాయ ఎటు ఉండాలి. ఇది తర్జనపడి విషయమే కదా, పొడుగు తెచ్చుకుంటారు. మొన్న నా ప్రాణమిత్రుడు ఒకడు చనిపోయినప్పుడు దాన్ని సమాధిలో పెట్టడానికి ఎంత పడ్డామంటే, ఎందుకంటే సిటీలో పాతి పెట్టాలి అంటే ఈరోజు స్థలం లేదు, అవునా కదా? మీరు ఆలోచిస్తే క్రైస్తవ సమాధులని బోర్డు పెట్టిన ఒక నారాయణగూడ సిమెట్రీకి వెళ్తే అక్కడ స్థలం లిమిటెడ్. కొనుక్కుంటే ఒక ఫ్యామిలీకి ఒకే స్థలం ఇస్తే, తండ్రి చనిపోతే 3 ఏళ్ళు 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ కొడుకు చనిపోతే అందులోనే పెట్టాలి, అవి తీసేయాలి, మళ్ళీ వాడి మనమని పెట్టాలి. ఇలా స్థలం చాలా అయిపోయింది. అందుకే ఈరోజు క్రైస్తవులు చాలా మంది సమాధుల దొడ్డి కోసం ఎమ్మెల్యేల చుట్టూ తిరగడం, మంత్రుల చుట్టూ తిరగడం, డబ్బులు కొనుక్కోవడం, డబ్బులు ఇవ్వడం, ప్రభుత్వ జాగా ఎక్కడ ఉంటే స్థలం ఎక్కడ అక్కడ మాకు సమాధుల స్థలం ఇవ్వడం, వాణి కాళ్ళ వేల మీద పడని జరుగుతుంది. నన్ను కూడా అడిగారు మనోళ్ళు కూడా, నీకెక్కడ ఉంది సమాధి, మనకు ఎమ్మెల్యే మనకు బాగా తెలిసినోడు కదా, మరి మనకు కూడా ఒక సమాధిలో స్థలం అడగరాదు అని అడిగితే అందరూ ఆయనకుంటే ఎవరో ఒకరు అడిగినప్పుడు నేను విన్నాను, ఎక్కడున్నాయా గవర్నమెంట్ స్థలం, ఏం చేయమంటారు, ఏడుంటాడు పాతి పెట్టుకోండి అన్నాడు తప్ప అదే ఎవరిని అడగదలుచుకోలేదు. ఎందుకు అడగదలుచుకోలేదు, నాకు బైబిల్ తెలుసు కనుక. ఎలా పాతి పెట్టాలో ఈ శవాలను గురించిన గొడవ ఇప్పటికీ మీరు చూస్తే అమెరికాలో చచ్చిపోయాడు అనుకోండి, దుబాయ్లో చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళ సమాధులు ఇంకా డీపీజీలో ఉన్నాయి. దాన్ని తేవడానికి ఎన్నో ప్రాబ్లమ్స్, అవునా, దౌత్యపరమైన ఇబ్బందులతోటి నెలల కొద్ది కూడా ఎత్తి దాంట్లో శవాలు ముగ్గిపోతున్నాయి. ఇంకా కొంతమంది ఆ సమాధుల్లో శవాన్ని తీసుకోలేకపోతే ఇక గవర్నమెంట్ కూడా మున్సిపాలిటీ వెళ్ళి కాల్చేయడం జరుగుతూ ఉంటుంది. ఇలా చాలా మంది క్రైస్తవుల్లో ఒక మూర్ఖ అభిప్రాయం ఏమైపోయిందంటే, ఖచ్చితంగా క్రైస్తవుని పాతి పెట్టి తీరాలి, సమాధిలోనే తలి, వేరే దగ్గర పెట్టడానికి వీలు లేదు అనేది ఒక అభిప్రాయం ఏర్పడింది. ఏ క్రైస్తవుని కదిలించినా ఖచ్చితంగా పాతి పెట్టాలి పెట్టే, అవునా కదా? ఆలోచిస్తే ఆడు బతుకున్నప్పుడు దుప్పటి కొనిలోడు కూడా కప్పుకోవడానికి చావగానే మాత్రం 2000 పెట్టే అయితే చక్కగా ఉంటుంది దాని చుట్టూ. అబ్బో, చాలా భయంకరంగా భయభక్తులతో నటించి తండ్రికో చేయడం కూడా మనం చూస్తూ ఉన్న దినాల్లో. మరణం తర్వాత ఈ పార్థివ శరీరాన్ని, డెడ్ బాడీని ఎలా మంటికి కలపాలి అనే దాని మీద తర్జన. దొరకకపోతే ఏం చేయాలి, దొరికితే ఏం చేయాలి? మన దగ్గరే బైబుల్ కాలేజ్ చేసిన మన బ్రాంచ్ ఒక ఆయన చంద్రగిరి నగర్లో, వాళ్ళ చుట్టాలు ఎక్కడో ఎల్బీ నగర్లో చనిపోతే అక్కడి నుంచి ఫోన్ చేస్తున్నాడు, అన్న మనోడేయుడు కానీ ఏ చర్చిలో మెంబర్షిప్ లేడు, కాబట్టి ఎవరు సమాధుల స్థలం ఈయనంటున్నారు. దీని పక్కనే ఒక సమాధి ఉన్నది కానీ అది హిందూ శ్మశాన వాటికని ఉన్నది. అర్థమైందా లేదా? ఇక్కడ ఎన్ని శ్మశాన వాటికలు ఉన్నాయి? క్రైస్తవ సమాధుల దొడ్డండి ఒకడంటాడు,
సిమెట్రీ బ్యాప్టిస్ట్ తోటి, సిఎస్ఐ తోటి, క్యాథలిక్ తోటి ఇందులో తేడాలు అనుకోండి, అది సిటీలో మీరు చూస్తే ఏదైనా క్రిస్టియన్. హిందూ శ్మశాన వాటిక ఉంది, తర్వాత ముస్లింల శ్మశాన వాటిక ఉంది. ఇంకోటి ఏం తెలుసా మీకు, ఈరోజు శ్మశానం ఈ శవాలను పాతి పెట్టిన సమాధి అయితే ఏదైతే ఉందో దానికి ఎక్కడ లేని పవిత్రత. మీరు ఎక్కడైనా రోడ్డు మీద సమాధి చూస్తే చూడండి, దాన్ని తీసేయడానికి వీల్లేదనే చట్టం ఉంది. రోడ్డు మీద మనుషులు చచ్చినా పర్వాలేదు కానీ సమాధిని తొలగించలేని పరిస్థితి. అది ఎవడో బ్రిటిష్ వాడు చేసిన చట్టం. మన భారతదేశంలో కూడా ఇప్పటికీ అనేక మందిని, అది క్రైస్తవుడిదా, ముస్లిందా, హిందువుదా, మన అనదర్ బిజినెస్, ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం పాతి పెట్టిన సమాధి కూడా తొలగించడానికి వీలేదంటారు. ఇంతకీ 5-6 సంవత్సరాల కిందనో 10 సంవత్సరాలు పాతి పెట్టిన మాకు నువ్వు తొలిగితే అక్కడ ఏమి ఉండదు, నీకు ఎమక కూడా కనబడదు. కానీ ఎందుకో ఈ మానవులకు పిచ్చి ఎక్కువైంది. నేను కొన్ని హిందువుల సమాధుల్లోని చూసినప్పుడు కొందరేమో చురుకు తలబెట్టాలని, అవునా కదా, పడుకోబెట్టాలని ఒకడైతే వాడు కూర్చోబెట్టి కూడా సమాధి చేస్తారు తెలుసా. హిందువులో లింగాయతులు ఉంటారు, మళ్ళీ వేరే గ్రూపులు ఉంటారు కనుక కొందరు అతిథి కూర్చుని పెట్టే సమాధి చేస్తారు గంపలో తీసుకెళ్ళి. ఇలాంటి విషాభిప్రాయాలతో ఉంటే లోకంలో ఉన్న సాంప్రదాయాలు బైబిల్లోకి వచ్చాయా, లోకంలో ఉన్న పద్ధతే బైబిల్లోకి వచ్చిందా అని చాలా ఆలోచించడం మొదలు పెట్టాను. ప్రత్యేకంగా గత 3 రోజుల నుంచి దీని మీద నేను చాలా ఆలోచిస్తూ, ఎందుకంటే ఒకప్పుడు మా చుట్టాలు ఒకరు చనిపోయినప్పుడు సమాధిని యొక్క శ్మశానం ఈ యొక్క శవం యొక్క ఊరేగింపు మీద కూడా సమస్య తెలుసా మీకు. వాళ్ళు మారారు, చుట్టాలు ఎవరు మారలేదు, అర్థమైంది లేదు, రక్త సంబంధికులు ఎవరు ఒకే కుటుంబం మారింది. అలాంటి వాళ్ళు మన దగ్గర కూడా ఉన్నారు, అవునా కదా, మీరు ఆలోచిస్తే. ఇప్పుడు ఇంట్లోనే వ్యక్తి చనిపోతే కొడుకే మారిండు, తల్లిదండ్రులు మారలేదు. మాతృదాయ ప్రకారం చేయాలని చర్చోడు కూర్చుంటాడు. అలా అత్తరికి మీ సంప్రదాయం చేస్తే అసలు వాళ్ళకి సంబంధం లేదని కుటుంబం అంట. ఏం చేయాలి అని బాప్తిజం తీసుకోడు, బాప్తిజం తీసుకో ఏమైనా తీసుకో. పాలెల్లో వచ్చేమంటారంటే వీటిని కనుక నువ్వు క్రైస్తవ సంప్రదాయ ప్రకారంగా చేస్తే మీ ఇంటికి మేము భోజనాలకు కూడా రాము, సాగుకు రాము, దినాలకు కూడా ఊరోడు అంటాడు. చచ్చే దగ్గర కూడా ఎంత పట్టింపులు వచ్చాయి, సమాధిలో కలపడం విషయంలో కూడా ఎంత ఘోరాలు జరుగుతున్నాయి అంటే. ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఇదే గొడవ. చర్చి వాళ్ళు అంటారు మేము పాటలు పాడుకుంటూ వెళ్తాం, అట్లయితేనే మేము ఉంటామని. అలా చుట్టారు సవాలే లేదు, మేము డప్పులు కట్టుకుంటా డాన్స్ చేసుకుంటా వెళ్ళాలి మా చుట్టం, అవునా కదా, కనీసం చచ్చిపోయినారు కదా మమ్మల్ని సంతోషం ఉండనివ్వరని ఆడంటాడు. దాదాపు 1.5 తర్జన భర్జన. నార్మల్ గా పాట అయితే అత్తరికి ఖచ్చితంగా పాటలు పాడుకుంటూనే వెళ్ళాలి అనేవాడు. నేను అన్నాను, ఇద్దరి మధ్యన సయోధ్య, నేను పాస్టర్ ఉన్నానంటే వచ్చి కూర్చున్నారు. చూడండి వీళ్ళు బాప్తిజం తీసుకున్నారంటే ఇప్పుడు ఈ క్రైస్తవులు చెప్పినా ఇదే రకం కాదు, అవునా కదా. ఎందుకంటే యేసుక్రీస్తు బోధన వినే దశలో క్రైస్తవులు కూడా లేరు. రెఫరెన్స్ చూపిద్దాం, ఇంతసేపు నోట్లో కాకుండా ఓ రెఫరెన్స్ చదువుకుని వెళ్దాం ముందుగా. ఎందుకంటే ఎంతసేపు మాట్లాడినా మీరు బైబిల్ మాట్లాడుతున్నారు అనుకుంటారు కనుక ముందు రెఫరెన్స్ కదా. మన వాళ్ళకి ఇది చూసేవాడు కూడా అనుకుంటాడు, వినేవాడు. లూకా సువార్త 9వ అధ్యాయం, లూకా సువార్త 9వ అధ్యాయము 59 నుంచి. యేసు ప్రభు మరొకరితో నా వెంట రమ్మని చెప్పాడు. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతి పెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకు యేసు ప్రభు మృతులు తమ మృతులను పాతి పెట్టుకో, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని వానితో చెప్పాను. మరి ఒకడు ప్రభువా ఇంట వచ్చేదను కానీ నా ఇంటనున్న వారి అంత సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడగ్గా యేసు
నాగటి మీద పెట్టి వెనక తప్పి చూసి వాడెవడు నాకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. వండర్ఫుల్ థింగ్. ఇదేంటా బాబు, మా నాన్న చచ్చిపోయాడు అని పాతి పెట్టి వస్తాను, దయచేసి నాకు సెలవు అని అంటే, మరి పిచ్చోడా, మృతులంటే చనిపోయిన వాళ్ళైనా పాతి పెడతారు, అవునా కదా? మృతులు తమ మృతులను పాతి పెట్టుకోవడం నిన్ను నీవు వచ్చినా వెంబడించమని ఏర్పిస్తున్నాడంటే, ఒక హితువాది, ఒక హైందవ తీవ్రవాది మవాది ఏమన్నాడంటే, చూసావా యేసు ప్రభుకు కరుణామయుడు అంటున్నాడు, జాలి లేదు. అదేంటంటే తండ్రిని పాతి పెట్టాను కూడా తెలివిస్తలేడు, ఇదేంటి బాబు మీరు వెంబడిస్తున్నారని ఒకటి కామెంట్ చేశాడు. పిచ్చోడా, అది అక్షరార్థం చూసుకుంటే సస్తావు నువ్వు. మృలు అన్నాడు, దాన్ని అర్థం చేసుకో. సచ్చినోడు పాతి పెడతాడా? పాతి పెట్టాడు. మరి ఎవడి మృతుడు? బ్రతికుండి సచ్చినోడు. అర్థమైంది కదా? ఎక్కడ సచ్చినాడు? దేవుని విషయంలో సచ్చినోడు. అన్ని అవయవాలు బాగానే ఉన్నాయి కానీ దేవుని రాజ్యం విషయంలో, దేవుని వాక్యం అర్థం చేసుకునే విషయంలో సచ్చినుడు. అలా దేవుని ఎరగకుండా లోకంలో సచ్చినోళ్ళే సావుల గురించి, దాని పట్టింపుల గురించి మాట్లాడతాడు తప్ప, నువ్వు నిజంగా వెంబడించేవాడు అయితే, నా రాజ్యంలో సభ్యుడిగా ఉండాలనుకుంటే, నన్ను అర్థం చేసుకునేవాడు అయితే ముందు దేవుని రాజ్యాన్ని ప్రకటించు అన్నాడు అంటే ఆలోచించాలి మనం. చాలాసార్లు ఆలోచించాను, కరెక్టే కదా. కానీ యేసు ప్రభు యూదుడు, ఆ మాట్లాడిన వాడు యూదుడై ఉంటాడేక ఖచ్చితంగా యేసు ప్రభు వారితో ఎందుకు చెప్పాడు అంటే, ఒక యూదుడు నిజంగా వాడు లేవీయుడైతే, అంటే యాజకుడైతే, తండ్రి శవాన్ని కూడా ముట్టుకోవడానికి వీల్లేదు. తెలుసుకోలేదా మీకు? తండ్రి శవాన్ని కూడా ముట్టుకోవడానికి వీల్లేదు. ఇది మనకేంటంటే లేవి కాండము ఒకసారి బైబిల్ చూస్తే 21వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. అతడు శవము దగ్గరికి రాదు, తన తండ్రి శవము వలనే గాని, తన తల్లి శవం వలనే గాని తన్ను అపవిత్రపరుచుకొన రాదు అని ఆజ్ఞాపించాడు. అంటే ఒకవేళ శవాన్ని ముట్టుకున్నాడు అనుకో, అపవిత్రపరుచుకున్నాడు గనక వాడేమవుతాడు? సంఖ్యాకాండము చూద్దాం బైబిల్ ఏమనుందో. 19వ అధ్యాయము. అది ఇశ్రాయేలుల కాలము, ఇశ్రాయేలులతో చెప్పిన మాట, నేడు మన క్రైస్తవులతో చెప్పింది కాదని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. 19వ అధ్యాయము 11 నుంచి, ఏ నర శవమునైనను ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడై ఉండవలెను. అక్కడి నుంచి ప్రారంభిస్తామా 16, 17 వరకు మీరు చూస్తే, ఆ యొక్క 22 వచనాల వరకు మీరు చదువుకోండి. అంటే 7వ వాడు బయట ఉండాలి, ఇంకా అసలు సమాజంలో కలవకూడదు. ఆ తర్వాత తను పవిత్రం చేసుకొని అప్పుడు సంఘంలో కలవాలి. అంటే ఒకవేళ ఎవడైనా శవాన్ని ఇలాగా యూదుడైన వాడు, ఇశ్రాయేలు వాడు కనుక ముట్టుకుంటే, వాడు ఆ తండ్రి శవమైనా ఏదైనా తగిలింది అనుకో, నువ్వు 7 దినాలు నాకు దూరం. ఈ 7 దినాల్లో ఏమైనా జరగచ్చు కదా, ఈ లోపల నువ్వు పోతే. ఆలోచించామంటే ఇశ్రాయేలుల ఆచార వ్యవహారాలని నువ్వు మర్చిపో అని చెప్పడం ఆయన ఉద్దేశం. ఆ పద్ధతిలో వెళ్ళిపోతావు. నువ్వు అక్కడికి వెళ్తే ఏమవుతావు? ఖచ్చితంగా నిన్ను రానివ్వరు. కింద అంటున్నాడు ఒకడు, నేను వస్తాను కానీ మా ఇంట్లోకి వెళ్ళి పర్మిషన్ తీసుకున్నాంటే, ఇంట్లోకి వెళ్తే నువ్వు అసలు రాదుగా, ఎవరిస్తా నీకు పర్మిషన్? అవునా కదా? నేను ప్రాక్టీస్ ఎన్నోసార్లు ఇంటికి వెళ్ళి పోదామని అనుకో, అయిపోయినట్టే నేను ఇక. ఎవరైనా అంతే, ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చి పడతాయి. ఒక్కసారి కూర్చున్నాం అనుకో, పడుకోబుద్ది.
అవునా కదా? మీరు ఆలోచించుకోండి. ఏదో ఒకటి పట్టేస్తుంది మనల్ని. అందుకే ముందు పంజూడరా బాబు అన్నాడు అంతే తప్ప ఆయన దయ లేకుండా కాదు. ఓకే, నువ్వు వీటన్ని వదులుకునేటట్టయితే శవాన్ని పాతిపెట్టి రావచ్చు. ఈవెన్ గంటలో పాతిపెట్టి దినంలో పాతిపెట్టేవాడు అయితే ఏ దానికి అతీతుడిగా నువ్వు బ్రతకగలిగితే ఇమిడి పాతిపెట్టడానికి దేవుడే యేసు ప్రభువేమో వ్యతిరేకత కాదు అనేది ఈరోజు కనిపెట్టాలి. అయితే మృతులు అంటే శవాన్ని పాతిపెట్టే విషయంలో అప్పటికి జనులు ఎలా ఉన్నారు? మృతులుగా ఉన్నారే తప్ప సజీవమైన దేవుని ఆలయాలుగా లేరు. కాబట్టి ఆ మాట మాట్లాడాడు. మరి అప్పటి వరకు అందరూ పాతి పెట్టలే కదా, ఆఖరికి యేసు ప్రభువును కూడా పాతి పెట్టారే. పాతి పెట్టేది క్రైస్తవ సాంప్రదాయమా? అందుకే సమాజం లేకపోతే ఊరుకు ఎక్కడో తిరిగిపోయి ఒక మెంబర్ ఇంకో మెంబర్ సమాజం ఈ పాస్టర్ నుంచి లెటర్ పోవాలి, ఆ పాస్టర్ని లెటర్ వేయాలి, ఓ పెద్ద కథ. ఇది ఇక్కడే ఉంటుంది, కొట్టుకొని అయిపోతుంది. ఆలోచించాలి. అదే ఒక విషయంలో నేను అడ్జస్ట్మెంట్ చేశానని చెప్పాను చూస్తాను. ఏమని చేశానంటే ఇక్కడ నుంచి ఒక రోడ్డు వరకు గల్లీ ఉంటుంది కదా, అక్కడి వరకు వీళ్ళు పాటలు పాడుకుంటూ పోతారు. వీళ్ళు అక్కడ నుంచి వీళ్ళు డబ్బులు కొట్టుకుంటా డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తారు. మళ్ళీ గల్లీ రాగానే వీడాపుతాడు, నువ్వు చెయ్యి. అలా 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 సమాజ్ దగ్గరికి వెళ్ళిపోయి ఇక ఆ బొందబెట్టేటప్పుడు మాత్రం వీడు ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసిన వాళ్ళు ఎవడు? భక్తి పరుడు లేకపోతే ఈ డబ్బులు కొట్టాలేవాడు? అవును లేదా? దాని మీద సిలువ పెట్టినా లేవడు. అందుకే ఎల్బీ నగర్ లో సావైపోయిన గురించి నేను ఫోన్లోనే చెప్పాను. చూడు, ఈ సోదరులను అడిగి మేము ఇందులో సమాధి చేస్తాము, వాళ్ళకి ఆటంకం ఏంటంటే సిలువ పెట్టకూడదు. అది ఎగనిస్ట్ అసలు సిలువ ఎక్కడ వాడకూడదు కాబట్టి మేము సిలువ పెట్టాం బ్రదర్, ఖాళీ సమాధి చేస్తాం. గోరి కూడా గోరి పెట్టినా వాక్యం రాయిస్తాం అనగానే అడుగుతుంటాడు. ఎందుకంటే వాక్యం రాయించగానే వెళ్ళేస్తాడా? ఆలోచించాలి కదా. ఆలోచిస్తే అర్థమవుతుంది తప్ప లేకపోతే ఎందుకంటే చనిపోయే ముందు నువ్వు క్రీస్తులో ఉంటేనే నీ ఆత్మ ఈ దేహాన్ని వదిలేటప్పటికీ ఇందులో వాక్యమనే దీపం ఎలిగితేనే నువ్వు ఏ రకంగా సమాధి చేయబడా నువ్వు లేస్తావు. ఇలా నేను ఆలోచిస్తుండగా ఆలోచన తట్టినప్పుడే క్రీస్తు 1999 అనుకుంటాను, ఆస్ట్రేలియా నుంచి ఒక సేవకుడు వచ్చాడు ఈ భారతదేశానికి. అతని పేరు గ్రహం స్టెన్స్. మంచి వాళ్ళ కొడుకు తిమోతి వాళ్ళందరూ మంచి సేవ చేస్తున్నాడు. హాస్పిటల్ కట్టాడు, ఎన్నో చేస్తున్నాడు. మంచి భక్తుడు. ఎందుకు భక్తుడు అని చెప్పగలుగుతున్నాడంటే వాళ్ళ భార్య కూడా ఎంత భక్తి పర్రాలంటే లోతు భార్య లాంటిది కాదు, లేకపోతే ఇంకొక ఎవరున్నాడు యోగు భార్య లాంటిది కాదు. కానీ ఎందుకు చెప్తున్నాను వాస్తవం, ఆయనను ఘోరంగా కార్లు బంధించి సజీవ దహనం చేశారు. ఆయన గొప్ప సువార్థికుడు కదా, గొప్ప సేవకుడు. మరి క్రైస్తవుడైన వాడు ఏం చేయాలో చచ్చిపోతే నీ సాంప్రదాయ ప్రకారంగా పాతి పెట్టబడాలి. మనోళ్ళు ఏం చేస్తారంటే ఎందుకు పాతి పెట్టాలంటే వాళ్ళకు మరో రెఫరెన్స్ ఉంటుంది. వీళ్ళకు అర్థమైందా లేదా? పాతి పెట్టాలనే వాదించేవాడు రెఫరెన్స్ చూపిస్తున్నాడే తప్ప ఆ రెఫరెన్స్ ఎక్స్పైరీ అయిన రెఫరెన్సా ఇప్పుడు వాడుకలో ఉన్న రెఫరెన్స్ అనేది తెలియదు. ఎందుకంటే వాడికి రెఫరెన్స్ ఏమున్నదో తెలుసా? ఎహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. ఈ క్రైస్తవులందరికీ ఈ రెఫరెన్స్ ఎహెజ్కేలు బ్యూటిఫుల్. ఎందుకంటే బైబిల్లో ఎలా చదవాలో, ఇలా దాని ప్రకారంగా బ్రతకాలో తెలియని దౌర్భాగ్యపు దశలో ఈరోజు క్రైస్తవ్యం కొట్టుమిట్టాడుతుంది. కనుకనే అన్ని మతాల లాంటిది ఇదొక మతం అయిపోయింది. అన్ని పద్ధతుల్లో పద్ధతి లోకంలో ఎలా ఉన్నదో వీడు లోకానికి అలవాటు పడ్డాడే తప్ప క్రీస్తులు గాని క్రీస్తు బోధన గాని సిలువ వేయబడిన క్రీస్తు బోధనకి ఇంకా ఈ క్రైస్తవ్యం రాకపోవడమే క్రీస్తు బాధపడుతున్న విషయం. 12 నుంచి కాబట్టి ప్రవచనెత్తి వారితో ఇట్లను
ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరిచెదను, సమాధులలో నుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులను మిమ్మల్ని బయటికి రప్పించను. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. నేను బ్రతుకున్నట్లు ఆత్మ మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేద్దును. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్చండి, మీరు తెలుసుకుందరు. ఇదే యెహోవా. ఈ ప్రవచనము యెహెజ్కేలు ఎవరితో చెప్పాడు? ఆలోచించాలి. ఇప్పుడు ఎవరితో చెప్పాడు? ఇశ్రాయేలుతో చెప్పాడు. ఇది ఇశ్రాయేలులకు చెందిన ప్రవచనం. ఎందుకంటే ఇప్పటికీ ఇశ్రాయేలీలు సమాధి చేయడం అనే ఒక ఆచారానికి కట్టుబడి ఉన్నారు. సమాధి చేయాలి. ఎవడైనా భక్తుడు చచ్చిపోతే సమాధి చేయబడ. ఎందుకంటే దీనికి వాళ్ళకు ఒక బేస్ ఉంది. దేవుడు చెప్పలేదు కానీ వాళ్ళకు ఒక బేస్ ఉంది. ఆ బేసును కూడా నేను చూపిస్తాను ఇప్పుడు. అంతెత్తికాను బైబిల్ నేను ఉడికాడు. ఎవడికి దొరకడు దేవుడు. అర్థమైందా లేదా? ఎవడికి దొరకడు యేసుక్రీస్తు. మనుషులు దేవుణ్ణి యేసుక్రీస్తును తమ ఆలోచనలోనికి రప్పించుకుంటారు. కనుక ఈరోజు నీవు జీవించుతున్నావన్న పేరు మాత్రమే ఉంది కానీ నీవు మృతుడగా నిన్ను యేసుక్రీస్తు హెచ్చరిస్తున్నాడు. క్రైస్తవుడా, ఏ సంఘంలో ఉన్నావో ఆలోచించుకో. ఎక్కడున్నా పర్వాలేదు, బైబిల్ వాక్యంలో ఉన్నావా లేదా? ఓకే, ఈ రెఫరెన్స్ నెరవేర్చి మీరు చూపించి ఇలా బేస్ దగ్గరికి వెళ్తాను. మనం ఈ రెఫరెన్స్, ఈ యొక్క ప్రవచనం ఎప్పుడు నెరవేరిందంటే మత్తయి సువార్త యేసుక్రీస్తు చనిపోయిన రోజున, యేసుక్రీస్తు చనిపోయిన రోజున యెహోవా ఏర్పాటు చేసిన దినాన మత్తయి సువార్త ఆలోచించండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 51. యెహెజ్కేలు, అప్పుడు దేవాలయపు తెరపై నుండి క్రిందికి రెండుగా చిరిగెను, భూమి వణికెను, బండలు బద్దలాయెను, సమాధులు తెరవబడెను, నిందించిన అనేక మంది పడుతున్న శరీరములు లేచెను. వారు సమాధుల నుంచి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అగుపడిరి. శతాధిపతితో కూడా యేసుకు కావలి ఉన్న వారు కార్యములన్నిటినీ చూసి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని, అంటే నేను యెహోవానని ఆయన ఆల్రెడీ రుజువు చేసుకున్నాడు. యెహోవా దేవుని యొక్క కుమారుడు యేసు అని ప్రపంచానికి ఆ రోజున అన్య జనాంగాలకు రుజువు చేయడానికే మీరున్న సమాధుల్లో నుంచి మీ ఇశ్రాయేలు ప్రజలను లేపుతాను అన్నాడు. సమాధులు తెరవబడ్డాయి. ఇశ్రాయేలు ప్రజలు అనేక మంది యెరూషలేములోకి వచ్చి యేసు మరణ దినాన వింటారు. ఎందుకంటే ఆ రోజు జరిగిన అద్భుతాలను చూసే యేసే దేవుని కుమారుడని బలమైన విశ్వాసంతో ఆయన అపోస్తలులు నమ్మారు. ఆనాటి శతాధిపతి అనేకులు నమ్మి యేసుక్రీస్తు దైవ కుమారుడని నమ్మడం మొదలు పెట్టారు. దేవుడు యెహోవా అని నమ్మడం మొదలు పెట్టారు. ఆలోచించాలి మనం. అయితే కాబట్టి సమాధులు తెరవబడతాయి అన్నాడు. కాబట్టి ఇప్పుడు కూడా మన సమాధిలో పాతి పెట్టబడితేనే మన సమాధి కూడా తెరవబడుతుందని ఈ క్రైస్తవుడి విశ్వాసం. అది ఇక్కడ వచ్చిన ప్రశ్న. నిజంగా క్రైస్తవుడు చస్తే సమాధుల్లోంచి లేస్తాడు అని క్రైస్తవుడికి ఎక్కడన్నా ఆజ్ఞ, ఇక ప్రవచనాలు ఉన్నాయి కదా కొత్త నిబంధనలో. పాత నిబంధనలో ప్రవచనాలు ఉంటాయి. కొత్త నిబంధనలో ఎక్కడైనా క్రైస్తవులు క్రీస్తునందున్న ఒక మనుషుడు ఏమైనా చచ్చినా అతన్ని సమాధుల్లోంచి లేపుతాను అని ఏమైనా ఉందా? బైబిల్ దేవుని వాక్యం యొక్క శక్తి ఈరోజు అనేక మంది క్రైస్తవులు లేఖనముల యొక్క శక్తిని యొక్క తెలియక అనేకమైన పొరపాట్లు చేస్తున్నారు. అందుకే లేఖనంలో ఉన్న శక్తిని మనం ఈరోజు గ్రహించాలి. అప్పుడు కానీ మన మనోనేత్రములు తెరుచుకొని అనేక మంది వేరే వాళ్ళ మనోనేత్రములు కూడా తెరవబడాలి. ఎందుకంటే క్రైస్తవ్యం ఒక మతం కాదు, యూదా మతం కాదు. యూదా మతమూర్ఖత్వంలో నుంచి బయటకు వచ్చి ఆ మతాన్ని రిఫార్మ్ చేసి మార్గంగా మార్చిన క్రీస్తు శిష్యులు ఇక మత పద్ధతిలో ఉండరు అనే విషయం ప్రపంచం తెలుసుకోవాలి.
క్రైస్తవుడు అని ఉంటుంది. ముస్లిం అని ఎవరైనా చెప్పగలరా? శవానికి కూడా ముస్లిము, హిందూ, క్రైస్తవ్యం ఉందా? బతికున్నప్పుడే నువ్వు సృష్టించుకున్నావు ఇవన్నీ. మీరు గుర్తుంచుకోవాలా, పుట్టినోడెవడు పుట్టగానే ఎవడు క్రైస్తవుడు కాదు, హిందువు కాదు, ముస్లిం కాదు. చచ్చిపోయిన తర్వాత, ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత నిష్ప్రయోజనమైన ఈ శరీరము, అవునా, శవముగా మారిన తర్వాత మళ్ళా దీనికి దేవుడు అంటారు. దేవుడికి అక్కర్లేదు, దయ్యానికి అక్కర్లేదు, తెలుసా మీకు? శవాన్ని చేసుకున్నాడు దేవుడు. మీ శరీరములను సజీవ యాగముగా ఆయనకు సమర్పించలేదు కానీ శవాలా? ఆలోచించాలి, ఆలోచించకపోతే కుదరదు. అందుకే చాలా మంది సంఘంలో చేరుతున్నవాడు అనుకుంటున్నారంటే, ఈ సంఘంలో సస్తే సమాధుల స్థలం ఉందా, అయితేనే సంఘంలో మెంబర్షిప్ కావాలనే దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళిపోతున్నారు ఈరోజు. నో, నువ్వు బ్రతికి నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలో ఆలోచించుకోవాలి. ఈ శరీరమే నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేయించినది. శరీరాన్ని జీవింపజేస్తుంది అంతే తప్ప. చాలా మంది సీరియస్గా అయిపోయి కోమాలోకి వెళ్ళిపోయినప్పుడు మెదడు పనిచేయకపోతే మరి హార్ట్ కొట్టుకోవాలని వెంటిలేటర్ పెడతారు. వెంటిలేటర్ ఉన్నంత కాలమే హార్ట్ కొట్టుకుంటుంది, అవునా కదా? వెంటిలేటర్ తీసేస్తే పోతారు, తెలుసు కదా. ఎందుకంటే వెంటిలేటర్ ద్వారా కృత్రిమంగా నువ్వు ఈ గుండెను కొట్టుకోగలిగేయగలవేమో కానీ నిజంగా వెంటిలేటర్ ఉన్న గుండె కొట్టుకుందంటే ఆత్మ నీలో ఉన్నట్టు. ఆత్మ వెళ్ళిపోతే నువ్వు వెళ్ళి చేసినా గుండె తనంతట తానుగా కొట్టుకునే, గుండెను జీవ చేసే శక్తి ఆత్మ. నీ లివర్ పని చేయించే శక్తి ఆత్మ. నీ కిడ్నీని పని చేయించే శక్తి ఆత్మ. అవయవాలన్నీ పని చేయించే శక్తి ఆత్మ ఉన్నప్పుడే తప్ప ఆత్మ ఇందులోంచి వెళ్ళిపోయింది అనుకో, ఇది శరీరం కూడా అనబడదు, ఇది శవం అంటారు. ఇది తెలియని ఒక అపరిపూర్ణుడు మొన్న ఒక మాట అన్నాడు. ఒక స్వామి అంట, అమ్మ కడుపులో ఉన్నప్పుడే ఉన్నాడు హిందూ అయిపోతాడట. దేవుడే చెప్తాడట, అరే పిచ్చోడా, క్రైస్తవుడు అలా ఈ దేశంలో పుట్టిన క్రైస్తవుడికి పుట్టినోడు ఎవడు క్రైస్తవుడు కాడు, కావాలని రూలు లేదు, తెలుసా నీకు? ఈరోజు చాలా మంది ఇది విషయం తెలియక కొందరు పాస్టర్లు కూడా నా వెనకాల నా కొడుకే పాస్టర్ అవ్వాలి, నా మనవడే పావాలి, ఎందుకంటే ఈడు మోసం చేసి ఆస్తి బయట నుంచి దక్కూడదు కదా. మరి పబ్లిక్ ప్రాపర్టీని ఈ కుటుంబం సొంతం చేయాలనుకునే ఆలోచనతో బలవంతంగా కొడుకులను, కూతుళ్ళను, అల్లులను ఇస్తున్నారే తప్ప భక్తితో తెలుస్తున్నాం అనుకుంటున్నారా? మారేటోడు కూడా భక్తితో మారాలని ఎవరు చేసిన వారసత్వం అయిపోయింది. నిజంగా క్రైస్తవుడు పుట్టినోడు క్రైస్తవుడు ఎప్పుడవుతాడు? బాప్తిసం తీసుకున్న రోజున్నే. హిందువు పుట్టినోడు హిందువు ఎప్పుడవుతాడో తెలుసా? ఉపనయనం చేస్తారు, జంజం వేస్తారు, అప్పుడు ఆడు హిందువు అవుతాడు. ఒకవేళ ముస్లిం పుట్టినోడు సున్నతి చేస్తేనే ముస్లిం అవుతాడు, సున్నతి లేకపోతే ముస్లిం కాడు. ఒకవేళ ముస్లిం పుట్టినోడు ఎవరు దిక్కు లేకుండా హాస్పిటల్ వదిలేశారు అనుకో, ఒక హిందూ కూడా హాస్పిటల్లో ఇప్పుడు తల్లి చచ్చిపోయింది, తండ్రి లేడు, అక్షి దొరికింది, ఎవడు పెంచుకుంటే వాడవుతాడు తప్ప కడుపులో ఉన్నప్పుడే హిందూ అయిపోతాడు. అయినా ఒకవేళ ఈయన ముస్లిం పెంచాడు అనుకో, ఆడు ముస్లిం అయిపోతాడు. క్రైస్తవుడు పెంచితే బాప్తిసం తీసుకున్న తర్వాత క్రైస్తవుడు అవుతాడు, అంతే తప్ప కాదు. ఇంత జ్ఞానం ఉండాలి ఈరోజు మనిషికి. నువ్వు స్వామి అయినా, పాస్టర్ అయినా, ఒక ముల్లా అయినా, అలాంటి జ్ఞానం లేకపోతే కూడా నువ్వు మృతుడవే. ఆలోచన. అందుకనే ఈ బోర్డులు చూసినప్పుడు నాకు నవ్వుకుంటాను నేను. ఈరోజు సమాధులను చూస్తే నాకు ఒళ్ళు మాడుతుంటాను. ఎందుకంటే రోడ్డు మీద మీరు చూస్తే హైవేలో చాలా రోడ్ల మీద ఈ సమాధుల ఎంతమందికి యాక్సిడెంట్లు అవుతున్నాయో ఎవరు ఒప్పుకోవట్లేదు. అందుకే ఈరోజు సీరియస్ గా మాట్లాడుతున్నాం మనం. క్రైస్తవుడు కూడా అలాంటి మూర్ఖ భక్తుడేనా, అంధవిశ్వాసియేనా? అసలు క్రైస్తవుడు బైబిల్ ఏమని నమ్ముతున్నాడు? బైబిల్లో ఉన్నదాని ప్రకారంగా జీవిస్తున్నాడా? బైబిల్లో పెట్టిన సాంప్రదాయం ఏమైనా, ఆచారం ఏమైనా ఉందా? దీనికి నిబద్ధత. ఓకే, ఇశ్రాయేలీయులు, యూదులు సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది దేవుడు ఏమన్నా చెప్పాడా? ఆలోచిద్దాం. ఆలోచించకపోతే అర్థం తెలియదు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు
పెట్టుకున్న ఈ సాంప్రదాయమా ఆహారమా? అందుకనే యేసుక్రీస్తు కూడా ఇశ్రాయేలీయుడు యూదుడు కనుకనే యేసును కూడా సమాధిలో పెట్టారు. ఆయన సమాధిని గెలిచి తిరిగి 3వ దినాన లేచాడు. ఆ తరువాత క్రైస్తవులకు ఆయన ఏమని ఆజ్ఞించాడా, మీరు కూడా కావాలి 3వ దినాన మిమ్మల్ని లేపుతానని ఏమనుందా? ఆలోచించాలి. ఆయనతో అయిపోయింది. ఈ ప్రపంచంలో సూచక్రియ అంటూ జరుగుతాడు ఒకటే, నాదే మనిషి కుమారుడు 3 దినములు భూగర్భంలో ఉంటాడు, 3వ దినాన లేస్తాడు. అదే ప్రపంచానికి చిత్తు చక్రియ అన్నాడు దేవుడు, అంటే యేసుక్రీస్తు దేవుని మాటల ప్రకారంగా. సో ఆనాటి ఇశ్రాయేల్ అందరికీ పాతి పెట్టడం అనే ఈ సాంప్రదాయం ఎక్కడి నుంచి వచ్చిందో చూద్దాం. ఆదికాండము 23వ అధ్యాయము, ఆదికాండము 23వ అధ్యాయము. అప్పటి వరకు ఏముందో ఇది చెప్పిన తర్వాత చెప్తాను. ఎందుకంటే అబ్రహాము ఇశ్రాయేలుడు కాదు, అబ్రహాము యూదుడు కాదు, అబ్రహాము కల్దీయుడు, హెబ్రీయుడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే దేవుని నమ్మినవాడు దేవుని కుమారుడు. అయితే అబ్రహాము ఇశ్రాయేలులందరికీ శరీర ప్రకారమైన తండ్రి, రక్త ప్రకారమైన తండ్రిగా ఎంచబడ్డాడు. మనకి అయితే శరీర ప్రకారంగా కాదు, క్రైస్తవులకు ఆత్మ సంబంధంగా విశ్వాసులకు తండ్రిగా చెప్పబడితే, ఈ క్రైస్తవుడు శరీర ప్రకమైన పద్ధతిని మనం పాటించకూడదు. అబ్రహాము పాటించిన శరీర సాంప్రదాయాన్ని కూడా మనం పాటించడానికి వీల్లేదు అనేది క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాలా. అందుకే మాట చెప్తున్నాను నేను. అతనితో మనకు బ్లడ్ రిలేషన్ లేదు, సైతుషన్ ఉంది. ఇశ్రాయేలుకు మాత్రం బ్లడ్ రిలేషన్ ఉంది. అందుకనే వాళ్ళు దేని పాటిస్తున్నారో ఇక్కడ నుంచి చూద్దాం. ఎందుకంటే ఇంతకు ముందు మీరు వెనక్కి వెళ్తే బైబిల్లో పాతి పెట్టడం అనే దాని గురించి ఎక్కడ మాట్లాడలేదు. తెలుసా మీకు? చూద్దామా? అది కూడా చూద్దాం, ఎందుకైనా మంచిది. మొట్టమొదటి సెక్షన్ ఎవరు? అసలు ఆదాం తప్పు చేసినప్పుడు ఏమన్నాడు? ఆదికాండం 3వ అధ్యాయము 17 నుంచి. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. తో నేను బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు, అన్ని ముళ్ళ దుప్పలను గచ్చ పొదలను మొలిపించును, పొలములోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు కాచి ఆహారము తిందువు. ఎలయనగా నేల నుండి నువ్వు తీయబడితే గనక నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదువు అన్నాడంతే. కానీ అలా మన్నైపోతామన్న ఆదామును ఉడిచి ఎక్కడైనా ఆయన పాతి పెట్టబడ్డాడనుందా? చూద్దామా? 5వ అధ్యాయము 1 నుంచి. ఆదాము వంశావళి గ్రంథం ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినము, ఆదాము గాను వారిని సృజించబడను దినమును వారిని ఆశీర్వదించను పెట్టను. 30 ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అది షేతు అని పేరు పెట్టెను. తర్వాత ఆదాము బ్రతికిన దినములు 100 ఏండ్లు కనను, 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పాతి పెట్ట ఉందా? అధ్యాయం అంతా చూడండి, ఎవ్వరికి రాయబడలేదు. చదవాలి, బైబిల్లో ఆలోచించాలి. ఎందుకంటే సమస్యకు సమాధానము, ప్రతి సమస్యకు సమాధానం వాక్యం అని ఉంటుంది కనుక నువ్వు వెతుక్కోవాలి. దేవుడు వచ్చి నీకు చెవులో చెప్పడు. ఆలోచిస్తే అర్థమవుతుంది. ఇదంతా చూస్తే అందుకే ఆనోకు మృతి పొందిన కానీ మరణాన్ని చూడలేదంటే అసలు ఆయన పాతి పెట్టబడ్డా, అడవిలో వదిలేయబడ్డా, కాల్ చేయబడ్డా, అందుకని బిజినెస్ నీకెందుకు రా అన్నాడు. అర్థమైందా? అధ్యాయంలో ఏముండదు. మరి అంతకుముందు పోయి మొట్టమొదటి వచ్చినాడు ఎవడు? పాపం మహానీతిమంతుడు ఎవడో ఏబేలు. ఏబేలు గురించి ఏమని అన్నాడా దేవుడు? చూద్దాం. నాలుగవ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం
కయీను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడెను అన్నప్పుడు కయీను తన తమ్ముడైన ఏబేలు మీద పడితే నెక్స్ట్ చంపెను అంటే తర్వాత ఏమనుంది, భూమిలో పాతి పెట్టనని ఏం రాయలేదే, చంపెను ఓకే. తర్వాత యెహోవా ఎక్కడున్నాడని కయీను అడగగా అతడు నేను ఎరగను కావలివాడనా అనను. అప్పుడు పని ఏమిటి, నీ యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది, కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలోని పుచ్చుకుంటూ తెరిచిన ఈ నేల మీద ఉండకము. చూసారా, ఎక్కడ రక్తము నేల మీద కారింది కనుక రక్తములో జీవం ఉన్నది కనుక రక్తము మాట్లాడగలదు. స్వరము అసలు ఎక్కడుంది ఆలోచించాలి మనం. పాతి పెట్టాడని చెప్పలేదు, కాల్ చేశాడని చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. కానీ ఎలాగైతే మొట్టమొదటి వ్యక్తి చనిపోయాడు, ఆయన స్వరం మాత్రం నాలో మొరపెడుతుంది అని చెప్పాడు. ఆ తర్వాత మీరందరి గురించి చదివాను, 5వ అధ్యాయం మొత్తం చదవండి. ఆ తర్వాత జల ప్రళయం తెచ్చాడు దేవుడు, అవునా కదా? అప్పుడేం చేశాడు, ఎలా చంపాడు మనుషుల్ని? జల ప్రళయం చంపాడు, కానీ పాతి పెట్టాడు. నేల నుండి తీయబడితే కనుక నేలకు తీరాలి. నువ్వు సముద్రంలో చచ్చినా, అవునా, నీళ్ళల్లో నీ శవాన్ని వదిలేసినా అది ఎక్కడికి చేరుకుంటుంది? నేలకే చేరుకుంటుంది. విరిగి ఏమి, ఒకవేళ నీళ్ళలో కలిసిపోయి ఏ పురుగునా, ఏ చేప తిన్నా, ఏ జంతువు తిన్నా, ఆ జంతువుల నుంచి మళ్ళా అది చచ్చిపోయినదైనా ఎక్కడికి వెళ్ళాలి? అది మట్టిలోకి ఏమనుకోండి అనుకో, క్రైస్తవుడే నువ్వు, నేను చంపితే నేను సింహం తినేసింది, మరి ఎట్లా వాడిని ఎలా పాటు పెట్టాలి? ఇప్పుడు ఆలోచించాలి. సింహం చచ్చిపోతుంది, అది అడిగి వదిలేస్తుంది దాని శవాన్ని, అది మట్టిలో కలిసిపోతుంది, అప్పుడే ఇరువాలి కలిసిపోతాడు. నో ప్రాబ్లం అంటారు. పాతి పెడితేనే మట్టిలో కలుగుతాడా? ఇన్ని ఒకటి అంటే ఈ మత పద్ధతులను, మతాచారాలను, కట్టడాలను, సాంప్రదాయాలను చీల్చి చెండాడేవాడు క్రైస్తవుడు. క్రీస్తు యేసునందున్న వాడికి ఏ శిక్ష విధియు లేదనే మాటలోను ఎంత గొప్ప అర్థం ఉంది అంటే, వీటన్నించి బయటికి రాన్నాడు నువ్వు. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును దేవునికి అనుకూలమైన సజీవయాగా. వాటి వండర్ఫుల్ బైబిల్. అందుకే ప్రతి వాని మోకాలు యేసు నామములో దేవుని ముందు వంగి తీరాలి. ఎక్కడ మాట్లాడినా మాట్లాడతాను. మొన్న అధికారులు ఉన్నారు, అదే మినీ క్రిస్మస్ 120 ప్రతి వాని మోకాలు వంగాలి అంటే యేసు ఎంత శక్తిమంతుడో తెలుసుకోవాలన్నాను. పిచ్చోళ్ళు కూడా పుట్టినదినం చేసుకుంటున్నారు, ఆయన ఎక్కడ పుట్టాడో మీరు తెలిసి మీరు మర్చిపోతుంది అని చెప్పాను. అర్థమైందా? ఒకవైపు ఏమో సృష్టించిన సృష్టికర్త అంటున్నారు, భూమి అన్నిటిని పుట్టించిన వాడు యేసుక్రీస్తు కలిగి ఉన్నది. ఇది చెప్పండి బైబిల్కి వెళ్ళి. మరి కలిగి ఉన్నది అంటే కూడా భూమిని పుట్టించినోడే యేసుకుపోతే భూమిని ఎట్లా పిచ్చోడు అని అడిగాను. మైండ్ బ్లాక్ అయింది ఎమ్మెల్యేకి వెనకాల. ఇల్లు కట్టుకోడు ఇంట్లో పుడతాడని అడిగాను, అంతే. నోరు మూసుకోవాలి అందరూ. ఇల్లు తినోడు ఏం చేస్తాడు? ఆల్రెడీ పుట్టినోడు ఇల్లు కడతాడు తప్ప ఇంట్లో పుడతాడా? ఇంట్లోకి వచ్చాడు, అది తెలుసుకోండి. మీరు యేసు గురించి పుడతాడు. మా యేసు భయవాడు కాదు అన్నాను. ఇది ఇలాగే అన్నాను నేను. ఆయన పుట్టించిన ఈ మట్టిలో పుట్టిన వాళ్ళు దేవుళ్ళు తిరుగుతున్నారు ఈరోజు భూమి మీద. భూమిలో పుట్టినోడు ఆలోచించాలి మీరు. ఎంత బాగుంటుందో వాక్యం అర్థం చేసుకోవాలి మీరు. దీనికి ఉన్న శక్తిని అర్థం చేసుకోవాలి ఈరోజు. ఓకే, ఇక్కడెక్కడ చూసినా పోనీ నోహో దగ్గర చూద్దామా? నీతిమంతుడైన నోహో కనబడ్డాడు. నోహోకే ఎలా పుట్టారు, ఎంతమంది పుట్టారు అన్ని అయిపోయినాయి. 9వ అధ్యాయము 29వ వచనం, 28వ వచనం. జల ప్రళయం వాహము గతించిన తర్వాత నోహు 70 ఏళ్ళు బ్రతికెను. ఏ దినములన్నీ 990 ఏళ్ళు. అప్పుడతడు మృతి పొందాను. క్వశ్చనే లేదు, పాతి పెట్ట బడనం లేదు. ఇది ప్రపంచానికి రాసింది. అర్థం కదా? ఇశ్రాయేలు ప్రారంభమైన కాడ నుంచి ఏదైతే నిర్గమాకాండంలో
ఇశ్రాయేలులకు పద్ధతులు ఏవైతే కట్టడలు నిబంధనలు వచ్చాయో అప్పటి వరకు సమ్ చూజన్ పీపుల్, ప్రత్యేకపరచబడిన పీపుల్ కు రాయబడిన ఆజ్ఞలు ఉన్నాయి తప్ప అంతకు ముందు సర్వమానవాళితుడు నోవహు అనేవాడు అనే ఈ భక్తుడు ఎవరికి మించినాడు? ప్రపంచానికి సంబంధించిన వాడు. ఆదాము అందరికీ, అవ్వ అందరికీ తల్లి. ఆలోచించాలి మనం. అందుకే ఈవెంట్ రాస్తున్నాడో చూస్తే మీరు ఆలోచించాలి. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత ఆషాఢ దగ్గరికి వెళ్ళరు. అక్కడ ప్రారంభమైంది గొడవ, స్థలం గొడవ. 23 శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏళ్ళు 127. శారా కనాను దేశమందలి హెబ్రోనను కిరియతర్బాలో మృతి పొందెను. హెబ్రోన్ అనేది ఒక పట్టణం పేరు, హెబ్రోన్ అనేది ఒక ఊరు పేరు. అబ్రహాము శారా నిమిత్తం మంగళార్చటకును ఈతకును వచ్చెను. మృతి పొందిన తన భార్య లేచి, మేము ఈ మధ్య నేను పరదేశిగాను పరవాసిగాను, మృతి పొందిన నా భార్య నా కన్నుల ఎదుట ఉండకుండా ఆమెను పాతి పెట్టుటకు స్వాస్థ్యముగా ఈయుడని. ఈయన ఒక దేశానికి వచ్చాడు, అన్యుల దేశం. అక్కడికి వచ్చేసరికి వాళ్ళున్న సాంప్రదాయం ఏంటి అక్కడ గమనించాడు ఈయన. అప్పటిదాకా అవన్నీ వదిలేసిన తర్వాత ఈ అన్యుల మధ్య పరవాసిగా బ్రతికే దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ ఆ దేశంలో ఒక సాంప్రదాయం వచ్చేసింది. ఏంటి అనుకుంటున్నారు? శ్మశాన భూమిని స్వాస్థ్యంగా ఈవిడని అడగా హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము, మా మధ్యను మహారాలు ఉన్నావు, మా శ్మశాన భూములలో చూసావా వాళ్ళకున్న ఈ శ్మశాన భూములు, వాళ్ళ పద్ధతి పాతి పెట్టబడే సాంప్రదాయం అది. ఆ దేశ సాంప్రదాయాన్ని బట్టి అబ్రహాం చేశాడు. ఎవరిని? అలా భార్యను పాతి పెట్టాడు. పాతి పెట్టడానికి స్థలం కొన్నాడు. ఆ స్థలంలో ప్రత్యేకపరుచుకొని ఇక ఈ స్థలంలోనే నన్ను కూడా పాతి పెట్టండి అన్నాడు. ఇది అప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న సాంప్రదాయం పద్ధతి తప్ప దేవుడు చెప్పిన పద్ధతి కాదు. ఆలోచించాలి మీరు. ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఎంత బాగుంటుందంటే బైబిల్ మా శ్మశానము అని అంటున్నాడంటే శ్మశానము అనేది అప్పటికే ఉంది. చనిపోయిన వారిని అతి పెట్టే సాంప్రదాయం అప్పటికి వేరే వాళ్ళలో పాతుకొని పోయి ఉన్నది కనుక వారి మధ్య ఆయన భార్య తెచ్చిపోయింది కాబట్టి నేను కూడా నా భార్య పాతి పెడతాను, స్థలం కావాలని అడిగాడు అంతే. అబ్రహాం చాలా కార్యక్రమాలు చేశాడు, అవన్నీ మనం పాటించడానికి లేవు. అక్కడ ఉన్న వాటిని మీరు అబ్రహాం ఇష్టం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాడు? అమ్మాయిని తీసుకురమ్మని పంపి ఏమిస్తాడు అమ్మాయికి? నగలు. అవునా కదా? చాలా అమ్మాయి తల్లిదండ్రులు బట్టలు ఇచ్చాడు. దాన్ని ఏమంటారు? కన్యాశుల్కం. తెలుసా మీకు? బైబిల్లో ఉంది కదని అనకండి, ఎందుకంటే అబ్రహామును కన్యాశుల్కం అని దేవుడు చెప్పలేదు. కానీ ఆ దేశంలో అప్పుడున్న సాంప్రదాయాన్ని అబ్రహాము పాటించాడు అంతే. ఎందుకంటే ఏ జనాల్లో ఉంటారో మనం ఆ జనానికి పాజిటివ్ గా ఉండాలనే దేశమే తప్ప అది ఇప్పటికీ మనోళ్ళు చేస్తున్నారే. ఇప్పుడు భారతదేశంలో ఉన్నాం మనం. పెళ్ళైన స్త్రీకి గుర్తేంటి? భారతదేశంలో మెడలో తాళి, కాలు మనం చేయట్లేదేంటి? బైబిల్లో ఉందా? లేదు. బైబిల్లో తాళి కట్టుకోవడం లేదు, తాళి వద్దని లేదు. కొందరు క్రైస్తవులు మూర్ఖంగా అసలు తాళే కట్టని అని అంటాడు. ఇది బాబుస్వామి ఏమన్నా బైబిల్లో ఉందా? ఆలోచించాలి కదా. మంచిదాన్ని మనం పాటించాలి. ఎందుకంటే జనారాజ్యంలో తిరుగుతున్నాం కనుక ఏ దేశంలోనో పాటించాలి కనుక ఆ పద్ధతిని మనం మంచిదాన్ని, దీనివల్ల వచ్చే నష్టమేమి లేదు కనుక ఆలోచించాలి మనం. అందుకనే ఇక్కడ నుంచి పాతి పెట్టబడే కార్యక్రమం స్టార్ట్ అయింది. ఆ తర్వాత అబ్రహామును పాతి పెట్టారు. తెలుసు కదండి అందరికీ. ఆదికాండము 25వ అధ్యాయము 7వ వచనం. 170 ఏళ్ళు అబ్రాహాము నిండు వృద్ధాప్యంలో వచ్చిన వాడే మంచి కుశలతను ప్రాణం విడిచి మృతి పొంది పితల యొద్దకు చేర్చబడెను. ఇత్యుడైన సోహారు కుమారుడు ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహలో, అంటే భార్యను పాతి పెట్టిన గుహలోనే
అతని కుమారులకు ఇస్సాకును ఇస్మాయిల్ను అతన్ని పాతితిరి. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అలా స్టార్ట్ అయ్యి అది ఇశ్రాయేలుకు ఒక ఆజ్ఞగా మారిపోయి, అదొక సాంప్రదాయంగా మారిపోయి, అదొక పద్ధతిగా మారిపోయింది కనుకనే వాళ్ళు సమాధిలో పెట్టబడింది కనుకనే అప్పటికి దేవుడు కూడా వాళ్ళని మాట్లాడి మీరున్న సమాధులను నేను తెరుస్తాను. కాబట్టి వాడు ఖచ్చితంగా సమాధి చేస్తారు. ఇక కాబట్టి సమాధులు తెరవబడను అనే మాటను అక్కడ ఉపయోగించాడు. వారి సమాధులు తెరవబడి యేసుక్రీస్తు కాలకు ముందు ఎంతమంది అయితే సమాధి పెట్టబడ్డారో, ఇప్పటి వరకు భక్తులు ఎంతమంది సమాధి చేయబడ్డారో వారు సమాధిలో చేస్తారు. క్వశ్చనే లేదు. యేసు తర్వాత, సిలువ వేయబడిన తర్వాత క్రైస్తవులమైన మనకెక్కడైనా చచ్చిపోయిన క్రైస్తవుల్ని పాతి పెట్టండి కానీ, అలా పాతి పెట్టిన నిన్ను సమాధుల్లోంచి లేపుతానని కానీ, నువ్వు లేపబడతావని కానీ ఎక్కడైనా ఉందా అని వెతుక్కుంటూ వచ్చాను. ఒకవేళ వెతుక్కుంటూ వచ్చి ఉన్నా అది మళ్ళా మనకున్న ఎన్ని సాంప్రదాయాన్ని మనం ఇశ్రాయేల్లో చేస్తున్నాం. ఇంకా క్రైస్తవ అంటే క్రీస్తు యొక్క బోధలోని మనం రానేలేదు. ఇంకా ప్రవక్తల బోధలోనే ఉన్నారు కనుక ఇప్పటికీ ప్రవక్తల బోధలు చెప్పబడుతున్నారు. వాళ్ళ ఆశీర్వాదాలు వాళ్ళ గొడవలే మనకున్నాయి, వాళ్ళ పద్ధతినే మనం పాటిస్తున్నాము తప్ప మరొకటి కాదు. కాబట్టి మనకి రాయబడిందో ఆలోచిస్తేనే అర్థం అవుతుంది. సమాధిలో ఉన్న వారి తర్వాత, సమాధి రోజు కానీ చచ్చిపోయిన తర్వాత ఏ వాక్యం చదువుతామో ఆ వాక్యం దగ్గరికి వెళ్దాం. మొదలుగా ఒకసారి చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము. కొంచెం సీరియస్ గా ఉంది. మీ అంటారు సీరియస్ కదా, ఏమనుకోవచ్చు. ఇందులో జోగు వేయడానికి ఛాన్స్ లేదు, కానీ చావునైనా సంతోషంగా మనం స్వీకరించే వాళ్ళం. కానీ సీరియస్ లో కూడా ఆనందాన్ని వెతుక్కోవాలి. భయపడకండి. అయ్యో అన్న దగ్గరకు వస్తున్నాం కదా, మరి ఈ సంఘంలోకి వచ్చినాం, మరి ఇక్కడ చచ్చిపోతే మరి మాకు సమాధి చేయరా అనే భయం మీలో రాకూడదు. ఇక ఆలోచించాలి. అందుకే ఇది ముందే చెప్తున్నాను, మళ్ళొకసారి చెప్తున్నాను. ఒకవేళ మీకంటే ముందు నేను చనిపోతే, అర్థమైందా, నన్ను ఏడపాతి పెట్టాలని ఎవరి కాళ్ళు పెట్టుకొని తిరగకుండా ఏడ దొరుకుతాడు పెట్టండి, లేకపోతే ఎలక్ట్రిక్ సమాధిలో ఉన్నది అటు ఇది చేస్తే ఇలా నొక్కితే నిమిషంలో బూడిద వస్తుంది. క్వశ్చనే లేదు. అయ్యో బూడిద చేశాం కనుక అన్న లేస్తాడా లేవడా. నిజంగా నేను చనిపోయే టైం 50 లో ఉంటే ఇప్పుడు నన్ను ట్రైన్ అయిపోతాను, నాకు తెలియదు. అవునా కదా? ఎందుకంటే అంతము వరకు సహించిన వాడెవడో రక్షింపబడతాడు. జాగ్రత్త. అందుకే ప్రతి క్షణము భయభక్తులతో బతకాలంటున్నాను నేను. ఇప్పుడు నేను కనుక ఇక అయిపోయాను అని నువ్వు విర్రవీగితే సవాలే లేదు. అందుకని ఆలోచించాలి. మీరు కూడా అంతే. ఒకవేళ భయపడకండి, ఎక్కడైనా స్థలం వెతికి పెడతాను, నో ప్రాబ్లం. పెట్టాను. ఆలోచించాలి. ఏదో మరి మీ కుటుంబ సభ్యులు ఊరుకోరు కదా, వాళ్ళు ఎడ్యుకేట్ అయినంత కాలం మళ్ళీ ఏదో ఒకటి చేయాలి కదా. ఎవరికి వాళ్ళకి అప్పగిద్దాం. ఓకే చేస్తున్నాం, మనం ప్రార్థన చేద్దాం. అవసరమైతే ఏమంటాం అంటే మట్టికి మట్టి దుమ్ముకు దూలేదో ముక్కలేసి వచ్చేస్తాం. ఏం చేస్తాం? అర్ధగంట మించి ఏం చేస్తాం? మనం చేస్తాం ఏంటి? ఏదో పాస్టర్ పెద్ద ఇవి అప్పగిస్తున్నానంటే నువ్వు అప్పగించుకోవడానికి మట్టి అయిపోద్ది. సాంప్రదాయాన్ని పాటిస్తున్నాం అంటే. నిన్న కొంచెంసేపు బాధపడ్డాను నేను. నా ప్రాణమిత్రుడు ఒకటి చనిపోయాడు. కనీసం అక్కడ ప్రార్థన చేయలేదు అనేది ఒక మిత్రుడిగా ఆలోచించిన తర్వాత క్రీస్తు యేసులో పోనీ అని అసలు దగ్గరికే పోలేదు. ఒకటి ఫాస్ట్ వస్తాడు, ఆడితోడు ప్రార్థన చేయించాలి. ఆడు ప్రార్థన చేసినా, ఒకవేళ నేనేదో భక్తున్నాను నేను ప్రార్థన చేసినా నువ్వు లేవవు. ఎందుకంటే నీ భక్తిని బట్టి, నీ విశ్వాసాన్ని బట్టే నువ్వు లేస్తావే తప్ప ఎవరి రికమెండేషన్ చల్లదు. రైట్. 15వ అధ్యాయము 20వ వచనం. క్రీస్తు నందు నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ద్వారా మరణం వచ్చిన గనుక మనుషుల ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగను. ఆదాము నందు అందరూ ఎలాగూ మృతి పొందుతున్నారో అలాగునే
యేసునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన తన వర్షలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడతారు. వండర్ఫుల్ వాడు. ఆదామునందు అందరూ చచ్చిపోతారన్నాడు. ఆదాము చచ్చిపోయినప్పుడు ఆదామును పాతి పెట్టినట్టు ఎక్కడ మనకు బైబిల్లో లేదు. కాబట్టి ఇక్కడ భూమిలో సమాధి చేయబడ్డ వాడు లేస్తాడని ఉందా? నిద్రించిన వాడు లేస్తాడన్నాడే తప్ప సమాధుల్లో పాతి పెట్టిన వాడు లేస్తాడని మనకు లేదు, క్రైస్తవుడికి లేదు. ఇశ్రాయేలుకు ఉన్నది. ఎందుకంటే అప్పుడు వాడు పాటిస్తున్నాడు, దేవుడు చెప్పిన ఇదే రకంగా వాడు. అందుకే మీరున్న సమాధులను తెరుస్తాను, పెట్టుకుని రామన్నాడు. అందుకే యేసుప్రభుకి వచ్చామనంటే నా తండ్రిని పాతి పెట్టాలంటే పిచ్చోడా, మృతులలో పాతి పెట్టుకుంటారు. నువ్వు వచ్చినలో పాతి పెట్టేదాని మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపడరా నేను. మీరు కూడా చూపాల్సిన అవసరం లేదు అన్న మాటలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి, ఆలోచించాలి, లేకపోతే కుదరదు. ఒక మంచి జ్ఞాపకం వచ్చింది. లూకాసు వార్త దేవానికి స్తోత్రం. చూసారా, ఆత్మతో కనుక నువ్వు ఆలోచింటే దేవుడే నీకు వివేకాన్ని అనుగ్రహిస్తాడు. ఈ రెఫరెన్స్లు నేను చెప్పడానికి ముందు నేను సిద్ధపడింది కాదు, నేను ఆలోచించింది కాదు, కానీ ఎందుకో చాలా అనిపించింది. చదువుదాం. అక్కడేం రాసిందో చూడాలి. ఎందుకంటే ఏ ఒక్కడు ఇది విన్న తర్వాత మళ్ళీ మనల్ని ప్రశ్నించడానికి వీయదు. 16వ అధ్యాయము 19 నుంచి చదువుదాం. లూకాసు వార్త. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదా రంగు బట్టలు నన్నపునార వస్త్రము ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. లాజరు అని ఒక దరిద్రుడు కూడా ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంత వాకిట పడి ఉండి మీద నుండి పడు రొక్కలతో తీర్చుకొనెను వెరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత ఆనుకొనుటకు కొనిపోబడెను. ఆ దరిద్రుడు చనిపోయి తర్వాత ధనవంతుడు కూడా చనిపోయి ఈయనకి మాత్రం పాతి పెట్టమని రాశాడు. ఆలోచిస్తాను మనం. వండర్ఫుల్ బైబుల్. వీడు ఇశ్రాయేలుడు కనుక ఆడు ఖచ్చితంగా సాంప్రదాయ ప్రకారంగానే చేయాలి కనుక వాడు పాతి పెట్టాడు. కానీ ఈయనకి పాతి పెట్టాడు ఎవరున్నాడు? దరిద్రుడు అసలు వీడికి బతకడానికే. కానీ విశ్వాసం కలవాడు. నేను పాతి పెట్టాడో కాల్చాడో నీళ్ళలో వదిలేశాడో చెప్పలేదు దేవుడు. కానీ వాణ్ణి మాత్రం ఎవరు వచ్చుకొని పోయారు? దేవదూచుకుని పోయాడని రాయబడి ఉన్నది. వండర్ఫుల్ బైబిల్. చూసారా, ఎక్కడైనా మనం తప్పు దొరుకుతామని భయం ఉండకూడదు మనం. అందుకే ప్రతి లేఖనాన్ని పరిశోధించమన్నాడు. ప్రతి లేఖనకు గొప్పతనాన్ని మనం ఆలోచించాలి. ఒకవేళ ఎవడైనా ఎందుకు రాసినది అని అంటే ఆ సందర్భాన్ని బట్టి యేసుక్రీస్తునే పాతి పెట్టారు అంటే అక్కడ యూదుడు అనే మాటలో ఉండాలి తప్ప యేసుక్రీస్తు క్రైస్తవుడు కాదు. అర్థమైందా లేదా? యేసుక్రీస్తు శరీర ప్రకారంగా యూదుడు, ఇశ్రాయేలీయుడు. అప్పటికి యూదుల సాంప్రదాయమే కొనసాగించుకొని యూదులైన ఖచ్చితంగా పాతి పెట్టాలి. అందుకే పాతి పెట్టడానికి వస్త్రం తెచ్చారు, నూనె తెచ్చారు, అవన్నీ ఏంటి ఆ యొక్క సుగంధ ద్రవ్యాలు తెచ్చారు. అప్పటి వరకు అది ఉండే. వాళ్ళకి ఎందుకు వచ్చింది ఇది? వాళ్ళు ఫరో కింద ఉన్నారు కాబట్టి. ఫరో సామ్రాజ్యంలో ఎలా అంటే ఫరోలు తెచ్చిపోతే కూడా బట్ట చుట్టి పెట్టబెట్టి అందులో ద్రవ్యాలు పెట్టి, ఎందుకంటే శరీరం కులిపోకుండా మమ్మీస్ అంటారు చూసావా? ఎందుకంటే వాళ్ళలో ఉండే ఒక ఆచారం అంటే చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ అదే శరీరంతో బ్రతుకుతారు కాబట్టి శరీరం పోతే బాగుండదని కుళ్ళిపోకుండా సుగంధ ద్రవ్యాలు పట్టేవాళ్ళు. అదే యేసుక్రీస్తు మీరు చనిపోయి తిరిగి వేసిన వీళ్ళు మూర్ఖులు, వీళ్ళు కూడా ఏం చేశారు? సుగంధ ద్రవ్యాలు తీసుకొచ్చారు. ఎలా లేస్తాడో తెలియదు కదా మరి. ఈయనకెందుకు తెచ్చారో అనకూడదు మనం, వాళ్ళ నమ్మకం అంతే. కానీ వీళ్ళు పెట్టక ముందే రుద్దక ముందే కూడా శరీరం వేసింది. ఆలోచించాలి మనం. అందుకే ఇక్కడ చూస్తే నిద్రించిన వారు అన్నాడే తప్ప ఆదామునందు యేసునందు నిద్రించిన వారే అన్నాడు తప్ప పాతి పెట్టబడిన వారని రాయబడలేదు. నీవు నిద్రించడం ముఖ్యం. ఎందుకంటే నీ ఆత్మ అబ్రహాము రొమ్మున ఆనుకోవడమే నిచ్చటం. నీ ఆత్మ నిత్యాగ్నిదండంలో కాలటం అనేది చావటం, అది మరణం అన్నాడు. దేవునికి దూరంగా వెళ్ళటం మరణం, దేవుని సన్నిధిలో ఉండడం నిద్రించటం. అడిగి చావలేదు. ఎందుకంటే క్రైస్తవుడు
దాటి ఉన్నాడు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. వండర్ఫుల్ థింగ్. అందుకే చివరి వచనాన్ని మనం ఆలోచిద్దాం. తెస్సలోనికలకు రాసిన పత్రిక మొదటి తెస్సలోనిక 4వ అధ్యాయము 13 నుంచి, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపుండం నిమిత్తము నిద్రించుతున్న వాడిని గురించి మీకు తెలియకుండా, నిరీక్షణ లేనోడు పాతి పెట్టుకుంటాడు, కాల్చుకుంటాడు, ఏమైనా చేసుకుంటాడు. ఇది లేచానని ఎడలా అదే ప్రకారము క్రీస్తు యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకునవచ్చును. ప్రభువు మాటను బట్టి నీతో చెప్పున్నదేమన్నా, రాకడ వరకు సజీవులమై నిలిచి ఉన్న మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. పాఠముతోనూ ప్రధాన శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందు మృతులైన వారు సమాధుల్లోంచి లేస్తారనలేదు. అర్థమైందా లేదా? వీడు సమాధి మీద రాయి పెట్టి కూడా బోర్డు మంది ఫోన్ చేస్తారు, ఏం వాక్యం రాయాలంటాడు, ఇది రాసుకోరాలంటాడు. కానీ సమాధి మీద రాయమని ఏమైనా ఉందా మాట? ఈ మాట సమాధి మీద రాయమని పెట్టాడా? ఎప్పుడో చెప్పాడా? నీ గుండెల మీద రాసుకోవాలా. అర్థమైందా లేదా? అని క్రీస్తునందుండి మృతి పొందినవాడు మొదట సమాధి మీద ఎందుకు రాస్తున్నావు తెలియక. అందరు రాస్తున్నారు, మనం రాసుకో. ఇది కూడా మూర్ఖత. ఇది రాసుకో, ఇది అది భక్తి కాదు. ఆ రాస్తే బయటోడన్నా చూస్తాను నేను, ఓకే, వానికన్నా వాక్యం రాసినట్టు గోడలు రాసినట్టు సమాధికి రాసి పెట్టినా తప్ప ఈ సమాధిలో ఉన్న వాళ్ళు ఎత్తడం లేదు. అక్కడ కూడా మంచిగా రాశారు. ఏమని? వీళ్ళు ఎత్తాడని కాదు. మరి ఆలోచించాలి. నాకు గుర్తుకొచ్చింది, క్రీస్తు నుండి అంతే తప్ప వీళ్ళు ఎత్తడం రాదు. అది దాని అర్థం అది కాదని గుర్తుపెట్టుకోవాలి మీరు. అర్థమైందా మీకు? డీప్ గా చదివితే అర్థమైతే చెప్పగానే చెప్తున్నారు మనం. ఎందుకంటే ఇవాళ లేదో మాకు తెలియదు. క్రీస్తునందు ఉంటే లేస్తాడు, లేకపోతే లేవడని మనమే చెప్తున్నావా? వండర్ఫుల్ థింగ్. ఇప్పటికదే మాట మాట్లాడుతున్నావు. నువ్వు చచ్చిపోయితే అంటే శరీరాన్ని వదిలేస్తే, ఈ శవం అయిపోతే, దీన్ని కాల్చినా, దీన్ని పూడ్చినా, నీళ్ళలో వదిలేసినా, అడవిలో పడేసినా. అందుకే ఎక్కడ ఆలోచన వచ్చింది నాకు? గ్రహం తెలుసుకుని కాల్ చేశాడు. లేవడాయన ఏమండి? లేవడా? ఖచ్చితంగా లేస్తాడు. కాల్ చేసి మరి ఎక్కడ పోయింది? మన్నైనది వెనకటి వల్లనే మన్నైపోతుంది తప్పకుండా. కొందరు సింహంలోకి బలయ్యారని, కొందరు అడవుల్లో తిరిగారని, కొందరు గుహల్లో తిరిగారని మీరు ఎదురు పత్రికలు చూస్తే ఎంతో మందికి హతసాక్షుల గురించి రాయబడడం వల్లంతా పాతి పెట్టాలి రాయలేదే. గుహల్లో తిరిగి గుహల్లో తెచ్చుకున్నాడు. లేస్తాడు. సింహాలకు అడవి జంతువులకు ఆహారమైన కూడా లేస్తాడు. పాతి పెట్టాలి, పాస్టర్ గారు ప్రార్థన చేయాలి, ఆ సమాధి మీద సిలువ పెట్టాలి, అప్పుడే లేస్తాననేది మూర్ఖత్వం. అసలు వాళ్ళు లేవడు. ఆలోచించాలి. భక్తిలో ఉన్నవాడు లేస్తాడు కనుక మనం మరణించిన తర్వాత మన శవాన్ని ఏమైపోతారు? వీళ్ళకి ఎలా బుద్ధి వచ్చిందంటే మరొక రెఫరెన్స్, మరి అది కూడా చూద్దాం మనం. ఎందుకంటే సామెతలో ప్రసంగిలోని ఒక మాట ఉంటుంది 6వ అధ్యాయంలో. అది ఇలా తెలిసింది కానీ ఆ ప్రసంగి ఇశ్రాయేలుకు చెప్పడం తెలియదు. చూద్దామా? ప్రసంగిలోడు తగిన రీతిగా సమాధి చేయకపోతే వేస్ట్ అన్నాడు. ఎందుకంటే వాళ్ళు సమాధిలో చచ్చినోళ్ళు కనుక ఉంది. అది కూడా మనం జ్ఞాపకం చేయలేదు. ఎవరు గొప్పది కదండి. ఆత్మ నీకు సహాయం చేస్తుంది. నువ్వేదో బట్టి పట్టింది కాదు ఈ వాక్యం. అర్థమైందో లేదు? రాసుకున్నాను అంతకంటే కాదు. ఒకడు 100 మంది పిల్లలు దీర్ఘాయుష్మంతుడు, వాడి బతి కంటే పడిపోయిన పిండము గట్టి మేలని నేను అనుకొనిస్తున్నాను. ఆయన జ్ఞానం, ఆయన అనుభవం. అది అర్థమైందే లేదు? దేవుడు చెప్పలేదు ఆయనకి. తగిన రీతిగా సమాధి చేయబోతే కానీ కొందరేం చెప్తున్నారు, నేను చచ్చిపోయిన తర్వాత నా కొడుకు చేస్తాడో లేదో, నా కూతురు చేస్తాడో లేదో, లేదా నా వాళ్ళు చేస్తాడో ముందే సమాధి కట్టుకున్నాను. చూద్దారా? తెలుసా మీకు? పాలరాతితో సమాధులు కట్టుకొని సరిగ్గా ప్లేస్ వదిలి చాలా మందిని చూశాను నేను. ఎందుకంటే ఈ మాటను బట్టి, ఇది ఇశ్రాయేలుకు రాసిన మాట, మనది కాదు ఇది. అది ఆ కాలంలో వాళ్ళు అనుకున్న మాట.
సమాధులు చేస్తేనే సమాధులు తెరవబడతాయి కనుక మమ్మల్ని సమాధిలో పెట్టాలనే ఆలోచన వాళ్ళదే తప్ప మనది కాదు. అందుకే క్రైస్తవుడా, నువ్వు నీ శరీరాన్ని చీల్చుకొని వెళ్లే సమయంలోనే దరిద్రుడు చనిపోయి అన్నాడు తప్ప పాతి పెట్టబడనే లేదు కనుక నీ ఆత్మ శరీరం నుంచి బయటకు ఎప్పుడు వెళ్తుందో నువ్వు దేవదూతల చేత కొనుక్కోబడాలి తప్ప శవం ఏమైనా అది కాల్చినా పూడ్చినా అసలు దీన్ని ఏం చేసినా ఇంకా పెట్టెలో పెట్టి కొందరు తీసుకెళ్లి చర్చిలో పెడతాడు. అప్పుడు అర్థమైంది, వీడి జీవితంలో చర్చికి రాను కూడా శవం మాత్రం చర్చిలోకి వెళ్ళిపోతుంది. ఆడో ప్రార్థన ప్రసంగం మళ్ళీ గంటలేటు. అర్థమైందా కదా? ఎన్ని మూర్ఖ పద్ధతులు ఉన్నాయి. వీటన్నిటిలో నుంచి మనం బయటికి రావాలి. అది విశ్వాసం. ఆ విశ్వాసంలో మీరు బలపడాలి. అందుకే ఏదైనా సరే శాస్త్రానికి అందని, నవ మేధస్సుకు అందని మరణం, దాని గురించి తెలుసుకున్నవాడు క్రైస్తవుడు. దాని యేసుక్రీస్తు లెక్క ప్రకారంగా, వాక్య ప్రకారంగా అపోస్తలుల బోధయందు ఆ సహవాసంలో ఆ వాక్యంలో నిలిచిన వాడే నిజమైన క్రైస్తవుడు, పరలోకానికి వారసుడు. ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి మీరు మాత్రం భయపడకండి. ఇది జరిగితే జరుగుతుంది, నో ప్రాబ్లం అసలు. పరిశుద్ధుడా, ప్రేమానమ్మకం కలిగిన మా దేవుడా, మరణం తర్వాత మా శవం ఏమైపోతుందో, మా శరీరం ఏమైపోతుందో అని అనేక మంది బాధపడుతూ సమాధి చేయబడాలని సమాధుల స్థలం కోసం కొట్టుకు చచ్చిపోతుంది. సమాధుల స్థలం కోసమే సంఘాల్లో సభ్యులుగా ఉన్న అనేక మంది మనోనేత్రములను వెలిగించగలుగుటకు ఈరోజు నువ్వు నా చేత మాట్లాడించిన ఈ మాటలను బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మనిషిగా ఒకవేళ నేను ఇంకేమైనా మనిషిపోతే విన్న నీ పిల్లలు వాటిని జ్ఞాపకం చేసుకుని నాకంటే ఎక్కువ రెఫరెన్స్ చూసి ఇచ్చి అనేక మందిని మీ కుమారుడైన క్రీస్తు యేసునందు ఉన్న వాడికి ఏ శిక్ష విధి లేదని లోక మర్యాద ప్రకారంగా కాకుండా బైబిల్ ప్రకారంగా, వాక్య ప్రకారంగా మేము బ్రతకగలుగునట్లు, క్రీస్తునందు ఉంటేనే మేము పాతి పెట్టబడ్డా, కాల్చబడ్డా, సముద్రంలో విడిచివేయబడ్డా, లేకపోతే ఐదు గడ్డల్లో మునిగినా, జంతువుల పాలైనా, ఏ రీతిగా అసలు శవం ముక్క జరగకుండా ఆకాశంలో తేలిపోయినా కాలిపోయినా, ఎలాగైనా ఈ శరీరం శవమైతే శవం మట్టిలో కలుస్తుంది అని, మన్నైనది వెనుకటి వల్లనే మంటికి చేరుతుందనే విశ్వాసంతో మేము ఉండాలి తప్ప మూర్ఖ పద్ధతులకు, మూర్ఖాచారాలకు కట్టుబడి ఉండకుండా క్రీస్తు యేసు ద్వారా స్వతంత్రంగా మేము బ్రతకగలుగునట్లు, ఈ మాటలు మీ పిల్లల గుండెల ప్రదిన పలుచుకొనగలుగునట్లు నీ కృప చూపుమని, నీ ఆత్మచేత ముద్రించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము మా తండ్రి. బలలో పాల్గొన్న